చూసావా, వాడు బాంబే దాదానే శవంతో వచ్చేశాడు. ఏమైంది దీనికి? నేను ఆ కోచ్ని చూశాను. అది నీ వాలకం చూస్తేనే తెలుస్తుంది. మీకొకటి తెలుసా, నేనే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వాడు ఇంకొక అమ్మాయి కలిసి వాటేసుకొని ఉన్నారు. అది చూసిన వెంటనే నాలో ఉన్న కంట్రోల్ అంతా తప్పింది. ఆ పిల్లను చూసాడప్పుడా? దానికి కాదు, మన అమ్మాయిని ప్రేమిస్తూ అక్కడ ఒక సెటప్ పెట్టేశాడు అంతే. ఇంకేంటి తర్వాత అతను ఇతర కాళ్ళు చేతులు విరక్కొట్టాడు. అర్థమైందా? అసలు నీతో ఇలా చేయమని ఎవరు చెప్పారు? చేయమని చెప్పింది నేనే, ఈ కుటుంబం పరువు పోకుండా ఉండడానికి. ఈ విషయంలో నేను కూడా వారికి సపోర్ట్ చేస్తాను. నీకు ఇటువంటి దెబ్బలు ఇంకా చాలా తగులుతాయి. అయ్యో బాంబే కష్టం. అన్ని ఇలా జరుగుతున్న వల్ల నేను అనుకున్నది కూడా జరగచ్చు కదా. నేను అనుకున్నది కూడా జరిగి తీరుతుంది. నేను అనుకున్నది జరిగే వరకు నేను ఇంకా పనికి కూడా వెళ్ళను. జంతువులన్నీ బ్రతికిపోయాయి. వీడి పని కూడా మీ వకీల్ పని లాంటిదే. ఎప్పుడు చూడు ఈగలు దోలుకోవడమే పని. నువ్వు వాడిని ముంచినట్టు నన్ను ఇరికించక. రే, మీరిద్దరు ఇలా గొడవ పడకుండా ఏదో రకంగా అనుపమని వల్ల వేసుకోండి. అయ్యో తాత, ఓ సమన్ వచ్చింది. అయ్యో, ఒక్కొక్కసారి ఇలా నీ మీద పడేటప్పుడు నాకు నీ మీద ఎక్కువైపోతుంది. అంటే అదొక ఇది అంటే అది నాకు అర్థమైంది. నాకు కూడా ఇష్టమే. ప్రేమ గుడ్డిదంటే పని మనిషినే పట్టింపు ఉండదు కదా. ఏ హంస, హాయ్. అయ్యో, హే, నువ్వు చెప్పింది నిజమే. ఆ ఫోటోలో చూసిన మనిషి నిజంగానే కోచే. తన కోసం వెళ్ళిన వాళ్ళకి పడినాయి. నాకేం అర్థం కాలేదు. నువ్వు చెప్పిన కోచ్ సన్నీ ఉన్నారు కదా, ఆయన గురించి మాట్లాడుతున్నాను. మా బావల నుంచి తప్పించుకోవడం కోసం నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ ఈ కోచ్. విన్నాను, కథ అంతా విన్నాను. మమ్మల్ని దద్దమ్మలు అనుకుంటున్నావు కదా. నీ పెళ్లి ఆపడం కోసం ఒక కోచ్ని బలి చేసావా? అయ్యో లోలన్ గారు, శోకర్ కాదు శేఖర్. లాలన్ గారు ప్లీజ్ చెప్పకండి. ఏమండి, నా మనసును అర్థం చేసుకోవడానికి మీకింతకాలం పట్టింది. నేను ఇలా అబద్ధాలు ఆడి నా పెళ్ళి ఎందుకు ఆపుతున్నానో మీకు అసలు తెలుసా? అలా ఏం కాదు, నేనే నా నోటితో చెప్పాలనుకుంటున్నారా? చాలా కాలం నుండి నేను నా మనసులో ఒకరినే తలుచుకుంటున్నాను. ఎవరో తెలుసా? నాకు నచ్చిన ఈ అడ్వకేట్. ఏంటేం మాట్లాడట్లేదు? ఒక్క 5 నిమిషాల ముందు చెప్పొచ్చు కదా. పర్వాలేదు, ఇది ఫిక్స్. మరి ఇది డ్రామా కాదు కదా. నా హృదయాన్ని తెరిచి చూపించాను, ఇంకా ఇలా మాట్లాడితే ఎలా? అంత అవసరం లేదు, తప్పకుండా నేను నమ్ముతాను. నేను భయపడే ఇంతకాలం చెప్పలేదు. మీరే చెప్పండి, మా తాతయ్య ఆశపడినట్టు మా బావల్లో ఒకరిని నేను పెళ్లి చేసుకోవాలా? ఇక మీద వాడిని ఇబ్బంది పెడితే జామీన్లో బయటికి రాని కేసు పెట్టి లోన్ తోసేస్తాను. మన పెళ్లి కోసం ఇక నేనేం అబద్ధం చెప్పినా మీరు నాకు తోడుగా ఉంటారు కదా. ఇక నా జీవితం నీ చేతుల్లోనే ఉంది. నాకు ఈ మాట చాలు, మనశ్శాంతిగా ఉంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇక మీద చీకటి పడిగానే పిల్లిలా నీ దగ్గరకు వచ్చేస్తాను. అయ్యో, తగలేదా? అదృష్టం. త్వరగా తాగండి, 2 గుడ్లు కొట్టి మరీ వేశాను. ఇంకా ఈ వంకలు పెట్టి నా దగ్గర రాకూడదు, ముట్టుకోకూడదు, తగలకూడదు. ఇక మీద నాకు విటమిన్స్ కి కొరత లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. మోహన్ కృష్ణ గాని అతను గాని నా ముందు పెరిగిన వాళ్ళు. వాళ్ళ గురించి ఏం చెప్పాలన్నా వాళ్ళు మంచివాళ్లే. వాళ్ళల్లో ఒక్కరిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అది ఎవరనేది ఇప్పుడే నిర్ణయించుకో. మోహన్ కృష్ణ, ఆనందకృష్ణ. వద్దు తాతయ్య, అన్నీ ఆలోచించి నేనేదో ఒక నిర్ణయం తీసుకుంటాను. మిమ్మల్ని బాధ పెట్టేలా నేను ఏ విషయం చేయను. నాకు ఒక అతను నచ్చాడన్న విషయం నిజమే.
అది మీరు అనుకుంటున్నట్టు ఆ కోచ్ కాదు. కాదు. తర్వాత చెప్పు, అంత ఓపెన్ గా చెప్పు. అసలు నేను ఇష్టపడుతున్నది ఒక డాక్టర్ని. డాక్టర్నా? డాక్టర్ నందకుమార్. అలాగా? జాతి, మతం, కుటుంబం, ఉద్యోగం మీరు ఎదురు చూస్తున్న దానికంటే ఒక మెట్టు ఎక్కువే. కరెక్ట్. అలాంటప్పుడు ఎందుకు నువ్వు మొదట్లో నా దగ్గర అబద్ధం చెప్పావు? ఒక కోచ్ అని చెప్పగానే మావెల్ ఎలా రియాక్ట్ అయ్యారో. ఆయన కొట్టడానికి వెళ్ళలేదు, నాకు నచ్చిన ఆయనకి జరుగుంటే తట్టుకోలేవు. ఇక మీద అలాంటిది ఏమీ జరగదు. తొందరగా ముగించేద్దాం. వెంటనే వద్దు. వై 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 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. తాత, నోట్ దిస్ పాయింట్. ఓన్లీ 2 years. అప్పుడు నాకు 49 ఏళ్ళు ఉంటాయి. ఓల్డ్ ఇస్ గాడ్. ఆయన హైయర్ స్టడీస్ కోసం యుఎస్ఏకి వెళుతున్నారు. అంతవరకు నీకు బోర్ కొడుతుంది, నువ్వు ఏరోస్టెస్ పనికి వెళ్ళు అని ఆయన చెప్పారు. నేనెప్పుడు తాత ఇష్ట ప్రకారమే అది చేస్తాను. సరే, ఎక్కడ అతని ఇల్లు? గోపాలపురం. అది మీ ఇల్లు కదా? పెరువన్నాపురం. ఎలాగూ 2 సంవత్సరాల టైం ఉంది కదా, ఈలోగా జాబ్ చేసుకుంటాడు. నేను ఫ్లైట్ కు సీజన్ టికెట్ తీసుకుంటాను. అందుకు నీకెందుకు ఫ్లైట్ టికెట్? వయసు అయిపోయింది కదా, మీకు అర్థం కాదులే. చెయ్యిరా, జోకరం వేషం వేసుకొని వచ్చాడు చూడు. నీకు టోపీ, చీను, కమ్మలు. దొరగారి ఉద్దేశం ఏమిటి? నేను ఫీల్డ్ లో ఉండాలిగా. ఛే! బయట ఉన్న వాళ్ళంతా లోపలికి రండి. మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. నాకు ఒక సందేహం. నేను కొట్టింది ఎవరిని? ఆ ఫోటోలో ఉన్నట్లుగానే ఉన్నాడు కదా. అది నీ అపోహే. ఓ, అపోహనా? సరే, అది వదిలేండి. నేను ఇప్పుడు డాక్టర్ ఊరికి వెళ్ళాలి. ఎందుకు? అదే ఆ డాక్టర్ కాలేర కొట్టాలి కదా. ముందు నీ కాల్ సరవని, తర్వాత చూద్దాం. రేయ్, ఎక్కడ డాక్టర్ నందకుమారు? జరగండి, జరగండి. నేను చెప్తాను. ఆ డాక్టర్ నందకుమార్ చూడాలి. ఆపు, ఏదైనా మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. మాట్లాడడానికి గొంతుండాలి కదా. అందరినీ అడగండి. పాటలు పాడే గోపాలకృష్ణ గొంతు పోయి చాలా ఇబ్బంది పడుతుంటే ఈ హాస్పిటల్లో జాయిన్ చేశాం. 2 రోజులు అయింది బయటికెళ్ళి. మొగం నుంచి కాలు వరకు మొత్తం అన్ని పార్ట్స్ ని ఎక్స్రే స్కాన్లు తీయించి నీ ముద్దుల అల్లుడు నత్తి డాక్టర్ మాట పోయేలా చేశాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి లైఫ్ ని రన్ చేస్తున్న నా బెస్ట్ ఫ్రెండ్ రివెంజ్ తీసుకోవడానికి వచ్చాడు. పిలవండి రా. ఆ డాక్టర్ ని బయటికి రమ్మని చెప్పరా. గాడి దిగి పుట్టినాడా? చేతగాని ఎదవా. నేనెవరో నీకు ఇంకా తెలీదు. నువ్వు పారా దొన్నపోతా. పోలీసులు పిలవండి. పోలీసుని పిలిచి బెదిరిస్తావా? పోరా చెత్తనాయనా. ఓ, నేను ఇంకా ఎవరిని పిలవాలి దేవుడా? నువ్వు వాడిని ఏ సందులో దాచిపెట్టావు? అవన్నీ ఏం వద్దు, సందేశాలు నేను డీసెంట్ గా చెప్తాను. వాడిని నువ్వు ఏ సందులో దాచి పెడితే బయటికి తీసుకొచ్చి వాడి ముఖాన్ని పగల కొడతాను. పోయి అంతా ధ్వంసం చేయండి రా. ఆగండి, ఆగండి. డాక్టర్ గారు ఇక్కడ లేరు, ఇంకాసేపట్లో వస్తారు. ఎక్కడ వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? అరకు వ్యాలీకి వారు వెళ్ళారు. అక్కడే సైలెంట్ గా వాడిని చేసేనా? చూసిన చోట్లనే చంపేస్తాను. ఎక్కడ